తాము కూడా పురుష రూపాలు త్యజించి స్త్రీలై ఆ దేవిని సేవించారు అన్నాడు జీరబోయిన స్వరంతో. ఏమిటేమిటి, త్రిమూర్తులు స్త్రీలుగా మారిపోయారా? దేవిని సేవించారా? ఎప్పుడు మహర్షి? నీ మాటలు మాలో కుతూహలాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకోవాలని మా మనసు ఉవ్విర్లీలుతుంది. అష్టదశ పురాణకర్త అయిన వేదవ్యాస భగవాన్ నుండి ప్రియ శిష్యుడా సూత, త్రిమూర్తులు స్త్రీలుగా మారిన సంఘటన ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? ఆ సంఘటన జరగడానికి గల పూర్వపరాలేమిటి? ఈ వివరాలన్నీ మాకు విషాదంగా తెలిపి పుణ్యం మూట కట్టుకో, మా అభ్యర్థనని మన్నించి ఆ మహాశక్తి పురాణము మాకు తెలియజేయి అని ప్రార్థించాడు శౌనకాది మహామునులు. ముకులిత హస్తద్వయులై శౌనకాది మహామునులు అభ్యర్థన విన్న సూత మహర్షి బ్రహ్మానంద భరితుడయ్యాడు. ఆహా, ఏమి నా భాగ్యము! మీ వంటి జిజ్ఞాసులకు పురాణము వినిపించుటకే నా వాక్కు, నా విజ్ఞానం, నా జీవితం ధన్యమవుతుంది. మునుపెన్నోసార్లు నేను నైమిక శరణ్యాన్ని సందర్శించాను. మా గురువులు వేదవ్యాసుల వారు రచించిన అష్టాదశ పురాణాలు మీకు వినిపించాను. అప్పుడెప్పుడు కనిపించని భావేశము ఇప్పుడు నాలో పరవళ్ళు తొక్కుతుందంటే ఇది ఆ మహాదేవి, ఆ జగజ్జనని, ఆ మహాశక్తి ప్రభావమే. ఒక్కసారి భక్తితో మనస్ఫూర్తిగా అమ్మ అని స్మరించినంతనే నేనున్నాను చేత నిలిచే ఆ దేవి సంకల్పం చేతనే నాలో అనూహ్యమైన భావేశము, మీలో ఆ భగవతి పురాణము వినాలన్న ఆకాంక్షను కలిగిస్తుంది. అంటే ఇది ఆ దేవి ఆజ్ఞ. ఆ తల్లి ఆదేశాన్ని శిరసావహించి మీకు మహాశక్తి పురాణ గాథను, ఆ మహాదేవి భాగవతను వినిపిస్తాను. మునీశ్వర్లారా, ముక్తిదాయకమైన ఆ గాథని శ్రద్ధాలువై ఆలకించండి అన్నాడు. మనసుని వాక్కుని పురాణ ప్రవచనం మీద లగ్నం చేస్తూ శౌనకాది మునీశ్వరులు భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి దేవి భాగవతమును అనే శ్రవణామృతాన్ని గ్రోలడానికి ఏకాగ్రచిత్తంతో సంసిద్ధులయ్యారు. సూత మహర్షి తన దివ్యగాన మాధుర్యంతో గురుదేవులను స్తోత్రం చేస్తూ తన గంభీర కంఠస్వరంతో పార్థనను ప్రారంభించాడు. ఓం ఘం గణపతే నమ. గజానన సమస్త భూత గణాధిపతులచే సేవింపబడుతున్నవాడ, పరబ్రహ్మస్వరూప, విఘ్నేశ్వర, వినాయక, ఉమాసుతుడా, పవిత్రమైన నీ పాద పద్మములకు ఇదేనా నమస్కారం. ఓ అస్మదుర్గ దేవై నమ. విష్ణు అంశతో అవతరించిన వ్యాస భగవానుడా, వశిష్ఠ మహర్షి పౌత్రుడా, బ్రహ్మజ్ఞాన నిధి గురుదేవ వేదవ్యాస, నీకివి నా నమస్కారములు. ఓం దుర్గాయ నమః. మహాదేవి, మహాశక్తి, సర్వలోకైక జనని గౌరీ నారాయణి, నా భక్తిపూర్వక ప్రణామాలు దయతో స్వీకరించి నాయందు ప్రసన్నురాలివి తల్లి. నీ అనుగ్రహంతో నాకు లభించిన కించిత్తు జ్ఞాన బుద్ధితో అనంతమైన నీ దివ్య చరిత్రని వినిపించడానికి సాహసిస్తున్నాను. నా గురుదేవుడు వేదవ్యాసుడు గ్రంథస్థం చేసి మాకు బోధించిన అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు, దేవి భాగవతములందు నిక్షిప్తం చేసిన నీ దివ్య లీల పురాణ గాథలను క్రోడీకరించి ఈ జిజ్ఞాసులకు వినిపించడానికి తగిన శక్తిని, సామర్థ్యాన్ని, వాక్శుద్ధిని నాకు ప్రసాదించు తల్లి. విశ్వవ్యాప్తిమైన నీ నీలల్ని వర్ణించడానికి 1000 శిరస్సులు గల ఆ ఆదిశేషుడికైనా తరం కాదు. మానవ మాతృడైన నేనెంత? వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లోంచి నేను గ్రహించిందెంత? తల్లి జగన్మాత, నాయందు ప్రసన్నురాలివై నీవే నా వాక్కునందు, నా బుద్ధినందు, నా మనస్సునందు జ్ఞానేశ్వరివై నిలిచి నా వాక్కు ద్వారా నీ దివ్యలీల భరిత విశేషాలను పురాణ ప్రవచనం గావించు తల్లి అని ప్రార్థించాడు సూత మహర్షి. మరుక్షణ సూతుడి జ్ఞాననేత్రం తెరుచుకుంది. అతని ముఖం మండలం మీద అపూర్వమైన తేజస్సు ఉద్భవించింది. ఆ తేజోమయ కాంతి పుంజం మధ్యన దేవి సాక్షాత్కరించింది. సుతి హృదయం జల్లుమంది. అతడి దేహం రోమోచితమైంది. అపూర్వమైన భక్తి పరవశంతో అతని అంతరంగం పరవళ్ళు తొక్కింది. అతడి గొంతు గద్గద గంభీరమైంది. సూత మహర్షికి దేవి దర్శనం అయిందని అతని పరిస్థితిని గాంచిన శౌనకాది మహామునులందరికీ అవగతమైంది. వారంతా భక్తి ప్రవృత్తులతో చేతులు జోడించారు. సూతుడు భక్తితో నిలువెల్లా చలించిపోతూ, అమ్మ మహాదేవి, త్రిలోక వాసిని, జగదీశ్వరి, కరుణించావ తల్లి, నీ దివ్య దర్శన భాగ్యంతో
నన్ను తరింపజేశావా తల్లి, నమో మాత, నమస్తే నమస్తే నమ అన్నాడు భావోద్వేగంతో. నాయన సూత జగజ్జనని ఆధారంతో పలికరించింది. సూతిని దేహం యావత్తు అనూహ్యమైన దివ్య ప్రకాశంతో మెరిసిపోసాగింది. అది ఆ జగన్మాత తేజో ప్రకాశమని అందరికీ అర్థమవుతుంది. నాయన, నీ పురకృత పుణ్య పాపాల చేత ఈ జన్మలో ఇలా అత్యుత్తమ పురాణ ప్రవక్తగా జన్మించావు. ఈ శ్వేతవరాహ కల్పతము వరకు సమస్త పురాణ గ్రంథములు యశక్షతో పాటు పౌరాణికుడుగా నీ కీర్తి అజరామరవుతుంది. వ్యాసుడు రచించినదే ఉత్తమ పురాణం, స్తుతుడే ఉత్తమ పౌరాణికుడు అని ముల్లోకాల వాసులు స్తుతిస్తారు. ధన్యోస్మి మాత, ధన్యోస్మి అని ఆశిస్తూ మాదయ గురుదేవులు వ్యాస భగవాన్ల వారి అనుగ్రహం వల్ల నాకు అదృష్టం లభించింది అన్నాడు సూతుడు ఆనంద పరవశంతో. వ్యాసుడే నేనే వ్యాసుడును అంటూ హక్కున నవ్వింది దేవి. మరుక్షణం జగన్మాత అభయహస్తం నందు వేదవ్యాసుడు భగవానుడు ప్రత్యక్షమై చిరునవ్వు నవ్వుతూ సూతిని ఆశీర్వదించాడు. సూతుడు భక్తి పరవశంతో పరమానంద భరితుడ అయ్యాడు. ఎవరి ముఖం కమలం నుంచి జాలువారి వాగ్మయం అనే అమృతాన్ని ఈ ప్రపంచమంతా సేవిస్తుందో, పరశరపుత్రుడు సత్యవతి హృదయానంద కారకుడైన వాడెవడో ఆ మహమ్మదీయ గురుదేవుడు వ్యాసుని యశస్సుతో ఈ జగన్మాత ప్రకాశిస్తుంది. ఆచార్యదేవ నమో నమః అంటూ శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించాడు సూతుడు. ఆయుష్మాన్ భవ అంటూ వ్యాసుడు ఆశీర్వదించి, నాయన, నేను రచించిన అష్టాదశ పురాణములందు అంతర్గతంగా జగన్మాత చంద్రుణ్ణి వెన్నంటే ఉండే ప్రకాశం లాంటి విలాసితమైన వెన్నెల ప్రకాశం లేనిదే చంద్రుడి ప్రయోజనం శూన్యం. అట్లే ఈ మహాశక్తి అంతర్లీనమై విరజిల్లాకుంటే ఆ అష్టాదశ పురాణాలు వ్యర్థం. అది గ్రహించే నేను ప్రత్యక్షంగా జగన్మాత లీలల్ని వివరిస్తూ దేవి భాగవతం రచించాను. అయినా నాకింకా తనివి తీరలేదు. నాయన సూత, అనేక కారణాల చేత ఈ జగత్ దృష్టికి ఈ దేవీమూర్తికి సంబంధించిన కొన్ని దేవరహస్యాలు నేను గ్రంథస్థం చేయలేకపోయాను. ఇప్పుడు అవసరం వచ్చింది. అనేక కల్మషాములతో పాపభూయిష్టమైన కలియుగ జనులకు ఉద్ధరించడానికి ఆ దేవరహస్యాలు కొన్నిటినైనా ప్రకటించాక తప్పని పరిస్థితి వచ్చింది. అందుచేత నాయన, నా పురాణములందు గ్రంథస్థం కాని అనేక దేవరహస్యాలను నీ స్మృతికి గోచరించేలాగును నేను అనుగ్రహిస్తున్నాను. దేవరహస్యాలు ఏవి ఎప్పుడు ప్రస్తావించాలో అప్పుడు ఆ జ్ఞానశక్తిని ఈ మహాశక్తి నీకు ప్రసాదిస్తుంది. అందుచేత నీవు ఎట్టి సంకోచములు లేకుండా లోకహితము కోసం దేవి భాగవతమును వినిపించు. లోక సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వదించి జగన్మాత హస్తంలోని వ్యాసుడు అంతర్హితుడయ్యాడు. అనంతరం మహాశక్తి మందహాసం చేస్తూ, నాయన సూత, లోక కళ్యాణార్థం నాకు సంకల్పం చేతనే దేవి భాగవతం విని తరించాలనే కోరిక శూనకాదులకి ఈ రసరమ్య భావభరితంగా వినిపించాలన్న భావేశము నీకు కలిగింది. వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములన్నీ ఒక ఎత్తు అయితే అతడి దేవి భాగవతము ఒక ఎత్తు. ఆ దేవి భాగవతము సమస్త పురాణములో అంతర్లీనంగా మిళితమై ఉన్న నా దివ్యలీల విలాసాలను వివరించే పురాణములో పురాణ రాజముగా విరజిల్లగలదు. వినిపించే దేవి భాగవతము ప్రత్యక్షంగా విన్నవారు, పరోక్షంగా తెలుసుకున్న వారు కలి కల్మషముల నుండి విముక్తులై సుఖశాంతులతో జీవనం సాగించి ముక్తి పొందుతారు. పౌరాణికుడు అయినా నీకు ఇది నేనిస్తున్న వాగ్దానం. సంశయాలు వదిలి సంతోషతరంగడువై పురాణ ప్రవచనం ప్రారంభించుము. వరదలే వెల్లువెత్తుతుండగా చేతులు చాపి దేవిని కీర్తిస్తూ, అమ్మా జగదీశ్వరి, మహామాయవి నువ్వే, సృష్టి స్థితిలయ కారివి నువ్వే, భక్తులని అనుగ్రహించే సామర్థ్యం గల దానివి, మోక్షాన్ని ప్రసాదించే శివానివి, జగత్తుని చైతన్యవంతం చేసి నడిపించే మహాశక్తివి నువ్వే. తల్లి, నీ ఆనతి నాకు శిరోధార్యం. నీ సంకల్పంతో నీ ప్రేరణతో నేనై దేవి భాగవతమును ప్రవచనం చేస్తాను.